చాలామంది హోమ్ మేకర్స్ లైఫ్‌లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసే ఎక్కువగా ఉంటాయి. ఈ జర్నీలో తన కోసం తను టైం తీసుకోవడమే మర్చిపోతుంది. కానీ ఒక చిన్న స్మాల్ హ్యాబిట్ మన లైఫ్‌నే చేంజ్ చేస్తుంది. మన కోసం మనం టైం తీసుకోవడం. మన కోసం మనం కొంత టైం రోజులో ఒక 10 మినిట్స్, 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నా గానీ మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మన స్ట్రెంగ్త్ ఏంటో లేదా మన వీక్‌నెసెస్ ఏంటో మనం అనలైజ్ చేసుకోగలుగుతాం. మనకు తెలియకుండానే మనం వాటిని ఎలాగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన వీక్‌నెసెస్‌ని మనం ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని మన సొల్యూషన్ చూసుకోగలం. అలానే మన కోసం మనం టైం స్పెండ్ చేసుకొని మన డేని మొదలుపెట్టడం ద్వారా మనకి తెలియని ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. అలానే మనం మన కోసం కూడా మన లైఫ్‌లో టైం తీసుకోగలుగుతున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, అందుకోసమే మనందరం మన కోసం కొంత టైంని తీసుకోవడం స్టార్ట్ చేయాలి అనే కాన్సెప్ట్‌తో 'రైజింగ్ బిఫోర్ ద వరల్డ్' ఈ ప్రోగ్రామ్‌ని 4:30 AM ఈ ప్రోగ్రామ్‌ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవడం వల్ల కాస్త టైంని మన కోసం మనం స్పెండ్ చేయడం, అలానే బ్రహ్మముహూర్తంలో లేగవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్, అలానే మనకి తెలియకుండానే మనపై మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ప్రతి రోజుని సెట్ చేసుకోగలం. రష్‌గా పరిగెత్తేయడం కంటే, ఇలా ప్రశాంతంగా లేచి, ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనం టైమ్ స్పెండ్ చేయడం ద్వారా, మనం ఒక ప్రశాంతమైన డేని స్టార్ట్ చేయగలుగుతాం. మీ లైఫ్‌లో మీకోసం ఒక స్మాల్ హ్యాబిట్ స్టార్ట్ చేశారా? ఉమెన్‌కి సెల్ఫ్ టైమ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? అసలు లాస్ట్ టైం మీకోసం మీరు టైం ఎప్పుడు తీసుకున్నారు? చాలామంది ఉమెన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, ఇంట్లో పని, ఇంకా అన్నీ చూసుకుంటూ పరిగెడుతూనే ఉంటుంది. కానీ మీకోసం టైం ఎప్పుడు? సెల్ఫ్ టైం అంటే లగ్జరీ కాదు. సెల్ఫ్ టైం అంటే అది మెంటల్ పీస్ కోసం, కాన్ఫిడెన్స్ కోసం చాలా ఇంపార్టెంట్. రైజింగ్ బిఫోర్ ద వరల్డ్ ఎట్ 4:30 AM. ఈ ప్రోగ్రాంలో హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు. ఇంట్లో అందరికంటే ముందు మీరే లేచి, మీకోసం మీరు కొంత టైంని ప్రశాంతంగా స్పెండ్ చేయొచ్చు. దానివల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలానే ఆ రోజుని ప్రశాంతంగా స్టార్ట్ చేసి, ప్రశాంతంగా ఎండ్ చేయగలుగుతారు. మీరు కూడా మీకోసం మీరు సెల్ఫ్ టైమ్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకోసం మీరు కొంత టైం తీసుకోవడంలో తప్పేం లేదు. వుమెన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే, ముందు తన కోసం తను టైమ్ స్పెండ్ చేయాలి. తన కోసం తను టైమ్ స్పెండ్ చేయడం సెల్ఫిష్‌నెస్ కాదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్. మరి మీరు కూడా 'రైజింగ్ బిఫోర్ ద వరల్డ్' ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, కామెంట్‌లో 'రైజ్' అని కామెంట్ చేయండి. అలానే డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ అనుష, లైఫ్ క్లారిటీ కోచ్ ఫర్ వుమెన్ అండ్ సర్టిఫైడ్ యాక్సెస్ బార్స్ ప్రాక్టీషనర్.